నిన్న కొండా సురేఖ వ్యాఖ్యలకు ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చిన హీరో నాగార్జున ఇప్పుడు ఏకంగా పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు అక్కినేని నాగార్జున. ఇక మాజీ మంత్రి కేటీఆర్ సైతం 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు దాఖలు చేస్తానని కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కాపీ చూస్తూ ఉన్నాం మనం. లాంగర్ హౌస్ పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం మనం. అక్కినేని నాగార్జున ఇచ్చినటువంటి కంప్లైంట్ని మనం చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ మీద ప్రస్తుతం సంబంధించిన టెక్నికల్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ఎవరి మధ్య ఉంది? కొండా సురేఖ, నాగార్జున అక్కినేని, సనాఫ్ అక్కినేని నాగేశ్వరరావు. డేట్ ఆఫ్ అఫెన్స్ 2వ తేదీన ఆవిడ కామెంట్స్ చేశారు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ బాపు ఘాట్, లాంగర్ హౌస్లో ఆవిడ కామెంట్స్ చేశారు. నేమ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, సో అక్కడ చేశారు కాబట్టి ఆ పిఎస్లోనే కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. నేచర్ ఆఫ్ అఫెన్స్ 356 బిఎన్ఎస్. అలాగే విట్నెస్ ఎవరెవరైతే ఉన్నారో ఆ విట్నెస్ కింద ఎర్లగడ్డ సుప్రియ, ఈవిడ వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి సుప్రియ. వెంకటేశ్వర మెట్ల, అలాగే కంప్లైనెంట్ అంటే నాగార్జున, ఆయన స్వయంగా విట్నెస్, అలాగే సుప్రియ ఇంకొక వ్యక్తి, మొత్తం 3 విట్నెస్ల కింద పెట్టారు. సో మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్, it is respectfully submitted that the complaint is not just a household name in Indian cinema but dominant, some English lo kottesar, in the Telugu film industry ante oka pedda kutumbanga varu abhivarnistunaru with an esteemed career spanning nearly 4 decades. 40 ఏళ్ల career ఉంది ఆయనకి. has garnered widespread recognition as a leading actor, producer, television host and studio owner. సో నాగార్జునకు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి వివిధ రంగాల్లో పనిచేసినటువంటి తీరు, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, బిగ్ బాస్ హోస్ట్గా, స్టూడియో ఓనర్గా ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోస్కి. హ్యావింగ్ యాక్టెడ్ ఇన్ ఓవర్ 90 ఫిల్మ్స్, 90 సినిమాలకు పైగా తెలుగు, హిందీ, తమిళ్ సినిమా లాంగ్వేజెస్లో నటించారు. ద కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అన్డినైబుల్ రెప్యుటేషన్. ఆయనకి గొప్ప రెప్యుటేషన్ ఉంది, గొప్ప పేరు ఉంది ఇండస్ట్రీలో. ఇట్ ఈస్ respectfully submitted that the complaint was born on August 29, 1959 into the illustrious Akkineni family. అక్కినేని కుటుంబంలో ఆయన జన్మించారని చెప్పి ఆయనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. renowned for its foundational role in shaping Telugu cinema as the son of legendary actor Akkineni Nageswarrao, the complainant has inherited a rich cinematic legacy. However, through his own efforts and talent, he has carved out a distinct identity. ఆయన కుటుంబం నుంచి ఆయనకు పేరు రావడమే కాదు, సొంతగా కూడా ఆయన తనకు ఒక పేరు సంపాదించి పెట్టుకున్నాడు ఇండస్ట్రీలో. ద కంప్లైనెంట్ నాగార్జున సబ్మిట్స్ దట్ హిస్ ఇల్లుస్ట్రియస్ కెరీర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ విత్ న్యూమరస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. సో ఆయనకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మనం పైకి వెళ్ళినట్లయితే ఆయనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఆయనకు వచ్చిన అవార్డ్స్, ఆయన పబ్లిక్ ఫిగర్గా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, హోస్ట్గా బిగ్ బాస్లో ఆయనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ కావచ్చు, అక్కినేని కుటుంబానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ కావచ్చు, అలాగే యాక్టర్స్ కమాండింగ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్. అడిషనలీ నాగ చైతన్యస్ ఫార్మర్ స్పౌస్ సమాంత ఈజ్ ఎ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ విత్ ఎ సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ అండ్ అన్ ఇంపెకబుల్ రెప్యుటేషన్ ఇన్ హర్ ఓన్ రైట్. సమాంతకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇందులో కనపడుతుంది. ఆమెకు కూడా మంచి ఇమేజ్ ఉంది, ఆమె కూడా ఒక రెప్యూటెడ్ యాక్టర్గా ఉంది అంటూ ఇందులో తెలియజేస్తే, ఆల్దో దేర్ మ్యారేజ్ solemnized in year 2017 and widely covered by media ended in a divorce due to personal difference in the year 2021. 2017లో పెళ్ళైంది, పర్సనల్ కారణాలతో 2021లో వాళ్ళిద్దరూ విడిపోయారు, డివోర్స్ అయిపోయింది. బోత్ ఇండివిజువల్స్ కంటిన్యూ టు బి రెస్పెక్టెడ్ ఫర్ దేర్ ప్రొఫెషనల్ accomplishments and maintain a dignified public image. The family's stature in the public eye remains undiminished, further enhancing the complainant's standing as a revered figure in Indian cinema. సో ఈ ఇష్యూ వాళ్ళ పర్సనల్ ఇష్యూ, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ పరువుకు సంబంధించి దీనికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కూడా రెస్పెక్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారనేది ఆ పారాగ్రాఫ్ చెప్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వచ్చినట్లయితే, యాజ్ సచ్ it is submitted that the complainant and his family enjoys immense respect and admiration from his peers, fans and public at large. His impeccable reputation has been meticulously built over decades of dedication, passion and excellence in entertainment industry. చాలా కష్టపడి ఆయన తన కెరీర్ను దశాబ్దాల తరబడి నిర్మించుకున్నటువంటి కెరీరు, పేరు ఇదంతా కూడా ఉంది. The complainant's personal integrity and professional achievement have contributed to his standing as a revered public figure. మంచి ఆయన
సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఆయన ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. ఎనీ అటెంప్ట్ టు టార్నిష్ దిస్ రెప్యుటేషన్ త్రో ఫాల్స్ ఆర్ malicious allegations not only harms his professional legacy but also deeply affects his personal life. అతని పర్సనల్ లైఫ్ని, అతని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఈ వీటి మీద చేసేటటువంటి కామెంట్స్ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ది లీడర్షిప్ రోల్స్ అక్రాస్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ మేకింగ్ హర్ ఎక్కి కొండా సురేఖకు సంబంధించి కొంచెం మనం పేపర్ని కిందకి రోల్ చేద్దాం. పైన పారాగ్రాఫ్ సో కొండా సురేఖకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే కేటీఆర్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ 7th పారాగ్రాఫ్లో పొందుపరిచారు. కొండా సురేఖకు సంబంధించిన వివరాలు అక్కడ పొందుపరిచినటువంటి హర్ పొలిటికల్ కెరీర్ స్పాన్స్ లీడర్షిప్ రోల్స్ అక్రాస్ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ తెలంగాణ మేకింగ్ హర్ ఎ కీ పబ్లిక్ ఫిగర్ విత్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది స్టేట్. యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్, షీ హోల్డ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సమాజంలో గొప్ప పేరున్నటువంటి వ్యక్తిగా కొండా సురేఖ ఉన్నారు. ఆవిడ మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రజల్ని. అండ్ హర్ స్టేట్మెంట్ క్యారీ కన్సిడరబుల్ వెయిట్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఆవిడ ఒక మాట చెప్తే ప్రజల్లో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, నిజమని నమ్మే అవకాశం ఉంటుంది ప్రజలు ఆవిడ చేసేటటువంటి మాటలు. ఎందుకంటే ఆవిడ కెరీర్ అలా ఉంది, ఆవిడ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రజల్లో ఆవిడకి మంచి పేరుంది, వివిధ శాఖల్లో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. సో అంత పేరుంది ఆవిడకి. ఇంతకుముందు ఆవిడ బీఆర్ఎస్లో పనిచేశారంటూ ఆవిడకి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ పొందుపరిచారు. ఇక 8th పారాగ్రాఫ్కి వద్దాం. ద కంప్లైనెంట్ సబ్మిట్స్ యూజింగ్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ అవైలబుల్ టు హర్ యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్ ద అక్యూజ్డ్ వైల్ స్పీకింగ్ టు మీడియా అంటే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వైల్ అటెండింగ్ గాంధీ జయంతి ప్రోగ్రామ్ అటెండ్ అయిన సందర్భంలో బాపు ఘాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆవిడ లాంగర్ హౌస్లో. మేడ్ డిఫామేటరీ స్టేట్మెంట్స్. నాగార్జున కుటుంబానికి సంబంధించినటువంటి పరువుకు భంగం కలిగించే విధంగా ఆవిడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద డిఫామేటరీ స్టేట్మెంట్ మేడ్ బై ద అక్యూజ్డ్ ఈజ్ రీప్రొడ్యూస్డ్ బిలో అలాంగ్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్. కోర్టుకు అర్థమయ్యే విధంగా దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆవిడ తెలుగులో ఆ వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పారాగ్రాఫ్ని మనం చూస్తున్నాం. ఒరిజినల్ స్టేట్మెంట్ ఇన్ తెలుగు. నాగ చైతన్య డివోర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ను కూలగొట్టొద్దు అంటే అప్పట్లో కూడా ఎన్కన్వెన్షన్ హాల్కి సంబంధించి ఇష్యూ తెర మీదకి వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయం. అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళననింది, వెళ్ళనంటే చెబితే వింటే విను, లేకపోతే వెళ్ళిపోని విడాకులు ఇచ్చారు. ఇది నిన్న కొండా సురేఖ చేసినటువంటి స్టేట్మెంట్. దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ కింద ఇంగ్లీష్లో కూడా కోర్టుకి అర్థమవడానికి దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. జస్ట్ రోల్ ఆన్. ఒకసారి మనం ఇంకా పైకి వెళ్తే దానికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని కోరారో మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం పైకి వెళ్ళినట్లయితే దానికి ట్రూ ట్రాన్స్లేషన్ కింద చూస్తూ ఉన్నాం మనం. కోర్టుకు అర్థమయ్యే విధంగా కింద దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో including YouTube, Facebook, Twitter and WhatsApp, the statement falsely claims and misleads the public into believing that the cause of divorce between Naga Chaitanya and his ex-wife, Miss Samantha, was linked to a purported illicit demand made by Sri K.T. Ramarao. So, వాళ్ళ డివోర్స్ అవ్వడానికి ఇదే కారణమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. Specifically, the accused has insinuated in a derogatory manner that Sri K.T. Ramarao requested a meeting with Ms. Samantha for inappropriate purposes and further implied that the implainant supported these alleged interests of Sri K.T. Ramarao in an exchange for not demolishing and convention center. ఆవిడ చేసిన వ్యాఖ్యలకు ఇంటర్ప్రిటేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓన్డ్ బై ది కంప్లైనెంట్స్ ఫ్యామిలీ, కన్వెన్షన్ కూల్చకుండా ఉండడానికి తారక రామారావు కేటీఆర్ సమంతను తన వద్దకు పంపించమని చెప్పి కోరారు. అభ్యంతరకర కారణాలతో తన దగ్గరికి పంపించమని కోరారు అనేది ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్స్ యొక్క అర్థం. ఇట్ ఈస్ అలెజ్డ్ దట్ ది కంప్లైనెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ ప్రెజర్డ్ మిసెస్ సమంత టు కంప్లై విచ్ అల్టిమేట్లీ లెడ్ టు ద డివోర్స్. సో అలా వెళ్ళమన్నందుకే సమంత డివోర్స్ తీసుకుంది అనేది ఆవిడ చేసిన వ్యాఖ్యల యొక్క సారాంశం అంటూ ఈ పారాగ్రాఫ్లో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్